వీలుంటే ఎంకరేజ్ చేయండి. నేను కష్టమైంది అన్ని ఇయర్ బర్త్డే చేసుకోలేదు, పొద్దున వాళ్ళు మనకు అన్నం పెడతారా? పెట్ట పనికొచ్చే కంటెంట్. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాం. ఛానల్ హాతి హారు వ్లాగ్స్. అండ్ ఈరోజు అయితే మనం ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా మనమైతే ఇప్పుడు దానికి ఆన్సర్ చేద్దాం. ఫైనల్ ఇయర్ అని ఎంజాయ్ చేశారా? ఫైనల్ ఇయర్ అని ఎంజాయ్ చేశారా అంటే ఫైనల్ ఇయర్ వచ్చాం కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం కదా. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ నో ఎంజాయ్మెంట్, సెకండ్ ఇయర్ నో ఎంజాయ్మెంట్, థర్డ్ ఇయర్ నో ఎంజాయ్మెంట్, ఫోర్త్ ఇయర్లో ఒక్క ట్రిప్, అది కూడా 1 డే అంటే డేస్ వైజ్ మాకేం ట్రిప్స్ అవసరం లేదు, కానీ పొద్దున్న బీచ్కి వెళ్ళాము, కైలాసగిరికి వెళ్ళాము, మళ్ళీ రిటర్న్ వచ్చేసాము, అంతే మా ట్రిప్ అంతే. ఫోర్త్ ఇయర్కి అదే ఎంజాయ్మెంట్. ఇంకొక కామెంట్ ఏంటంటే కొంచెం ఫుల్ లెంత్ వీడియోస్ చేయక్క, నేను థంబ్నెయిల్స్ చేస్తా. సచ్ ఏ క్యూట్ కామెంట్ ఇది. బికాస్ నేనెవరో తెలియకుండా తమ్ముడు ఎవరో థంబ్నెయిల్స్ చేసిస్తా అన్నారు. నాకంటే క్యూట్ అనిపించింది. బికాస్ నేను ఎవరి దగ్గర నుంచి హెల్ప్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను, బట్ ఇన్ కేస్ నాకు బాగా అవసరమైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తా. అప్పుడు నీకే చెప్తా తమ్ముడు. ద వెయిట్ ఈజ్ ఓవర్. ఇది దేనికంటే నేను యాక్చువల్గా మధ్యలో వీడియోస్ పోస్ట్ చేయడం మానేశాను. ఆ మధ్యలో ఒక అన్నయ్య ఎవరో పెట్టారు, అక్క మీరు BA హానర్స్ చేస్తున్నారా? యాక్చువల్గా BA హానర్స్ అంటే నాకేంటో తెలియదు గైస్. BA అంటే బీటెక్ ఏమో నాకు తెలీదు. డూ యూ నో తమిళ్ ఈజ్? డోంట్ నో. తమిళ్ నాకు రాదు. స్టడీ ప్లస్ మ్యూజిక్ ప్లస్ సింగింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జామ్ కో. ఈ వీడియో నేను ఒకటి పెట్టాక ఒక అమ్మాయి మెసేజ్ చేసిందనమాట. తను ఎవరో కాదు, నా జూనియర్, ఇంటర్లో నా జూనియర్ అనమాట. నువ్వు రాజేస్తావమ్మా ఎలాగైనా, ఇంటర్లో ఉన్న సబ్జెక్ట్స్ ఇక్కడ ఉంటాయా? ఇంటర్లో చదివినంత బాగా ఇక్కడ చదవం కదా, మనం రాయం కదా, అంత మ్యాటర్ లేదు. కానీ మీరు ట్రావెల్ వ్లాగ్స్ చేయడంగా మీకు చుట్టూ ఉన్న ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేసాం. ఇట్ మై గెట్ రీచ్. ట్రావెల్ వ్లాగ్స్ అనేవి హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళింది చేసినాను, అదొకటే. అండ్ అమలాపురంలో పార్క్ ఆ విషయం ఏదో చేసినాను అంతే. అక్క మీ బర్త్డే రోజు వ్లాగ్ పోస్ట్ చేయరా ప్లీజ్. ఈ ఇయర్ బర్త్డే చేసుకోలేదు, నెక్స్ట్ ఇయర్ బర్త్డే మంచిగా పెడతా. బర్త్డే ఫ్రాక్ మాకు చూపించరా? యాక్చువల్గా నేను తీయడం రాలేదో మరేంటో, ఆల్రెడీ వ్లాగ్ పెట్టినాను, అది మంచిగా రీచ్ అవ్వలేదు. ఫ్రాక్ ఇంటి దగ్గర వదిలేసినాను. ఇన్కేస్ నేను ఇంటికి వెళ్తే దసరా హాలిడేస్కి మళ్ళీ వేసుకుని మంచిగా చేసి పెడతా. ఇన్స్పైర్డ్ ఫర్ యువర్ వర్డ్స్, 100% కరెక్ట్. నిజంగా పక్కల గురించి ఆలోచించకండి. వాళ్ళు మనకి ఏం పెట్టరు. రేపొద్దున వాళ్ళు మనకు అన్నం పెడతారా? పెట్టరు. రేపొద్దున వాళ్ళు మనకు మంచి డ్రెస్ కొనమంటే కొనిస్తారా? కొనివ్వరు. మరి వాళ్ళు ఏదో అంటే మనం ఎందుకు పెట్టించుకోవాలి? మనం చేసుకోవడమే గైస్. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి చెప్పక్క. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయంటే వస్తాయి, మనం కూడా వెళ్తాం ఏ ఇంటర్వ్యూకో, లేదంటే ఎగ్జామ్ అటెండ్ అవుతాము, ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయితే అక్కడికి వెళ్ళరు. బాగా చదివే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వేరే ఎక్కడో వాళ్ళకి ప్లాన్స్ ఉంటాయి. ఇన్కేస్ మనకి ఇక్కడ వేరే క్యాంపస్లో ప్లేస్మెంట్ ఏమన్నా వచ్చిందంటే దానికి వెళ్ళరు, అలా వెళ్ళకుండా ఉంటారు. ప్లేస్మెంట్స్ అయితే పర్లేదు బాగానే వస్తాయి. అక్క హాస్టల్ ఎలా ఉంటుంది? మెకానికల్ ఫ్యాకల్టీ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ త్రిబుల్ గురించే నాకు అంత తెలీదు. ప్రామిస్లీ త్రిబుల్ గురించే నాకు అంత తెలీదు. బట్ మెకానికల్ గురించి ఎలా ఉంటుంది అని అంటే ఇన్కేస్ మీకు ఎవరికైనా కావాలంటే నేను వాళ్ళని తెలుసుకుని మీకు అడిగి చెప్తాను. ఇది ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, నేను పక్క బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని నేను మీకు చెప్తాను. హాస్టల్ ఎలా ఉంటుంది అన్నారు కదా. హాస్టల్ బ్లాగ్ నేను ఆల్రెడీ చేసినాను, లాంగ్ వీడియో చేసినాను, వెళ్ళి మీరు చెక్అవుట్ చేయండి. ఏ బ్రాంచ్ అక్క? నేను ఏ బ్రాంచ్ అంటే త్రిబుల్ బ్రాంచ్. నాకు ఇష్టం లేనిది కష్టమైంది అన్నీ అనమాట. అక్క లైబ్రరీ అండ్ MBA ఎలా ఉంటుంది? MBA ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ లైబ్రరీ వీడియో అయితే ఈరోజు చేసినాను, పోస్ట్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. హాయ్ అక్క, JNTVSFలో సివిల్ బ్రాంచ్ ఎలా ఉంటుంది? ప్లేస్మెంట్స్ వస్తాయా? అండ్ హాస్టల్ ఫీ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ టైంలో ఎంత పే చేయాలి? హాస్టల్లో ఎంత పే చేయాలి? హాస్టల్
ఫుడ్కి ఎంత పే చేయాలి, హాస్టల్లో ఉండడానికి ఎంత పే చేయాలి, ఇవన్నీ నేను ఒక వ్లాగ్ చేసినాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. హాస్టల్లో ర్యాగింగ్ ఉంటుందా? ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడైతే లేదు. ఇప్పుడు కంప్లీట్ మొత్తం బ్యాన్ చేస్తారు, ర్యాగింగ్ అయితే అస్సలు లేదు. త్రిబుల్కి ప్లేస్మెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ వైజ్ సూపర్, ప్లేస్మెంట్స్ వైజ్ కూడా సూపర్. మనం చదివితే వస్తుంది, మనం పార్టిసిపేట్ చేస్తే వస్తుంది, ఎగ్జామ్స్ రాస్తే వస్తుంది, మీలో ఆ టాలెంట్ ఉంటే కూడా వస్తుంది. పనికొచ్చే కంటెంట్ చేయమంటే ఏం చేయాలి మీరే చెప్పండి. ఒక లిస్ట్ ఆఫ్ కంటెంట్ నాకు ఇచ్చేయండి, ఐ విల్ డూ మై బెస్ట్, డెఫినెట్లీ ఐ విల్ డూ మై బెస్ట్. సో కామెంట్స్ అన్నీ అయిపోయినాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు ఫస్ట్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నాకు తెలిసింది, లేకపోతే తెలియదు కదా. సో మీకు ఏ కంటెంట్ కావాలన్నా సరే మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ నేను 4th ఇయర్ అయిపోయింది కాబట్టి మంచిగా చేసి పెడతాను. మీకు వీలుంటే ఎంకరేజ్ చేయండి. నేను ఎంకరేజ్ చేస్తే నేనే కాదు, ఎవరైనా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. పనికొచ్చే కంటెంట్ ఓకే, మీరు పనికొచ్చే కంటెంట్ చేయమంటాం నాకు చాలా మంచిదే. అది మేబీ ఎవరికైనా ఇంపార్టెంట్ కాదేమో, ఎవరో చూడట్లేదు, రీచ్ అవ్వట్లేదు అని అనుకుంటాను. బట్ పక్కన పెట్టే సింబల్స్ నాకు అంత నచ్చలేదన్నమాట. అంటే మీకు నచ్చలేనట్టే పెట్టారు నిజంగా. మేబీ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళైతే, నువ్వు నన్ను చూస్తూ ఉంటే, నువ్వు నా దగ్గరలో ఉంటే వచ్చి ఒక లిస్ట్ ఆఫ్ కంటెంట్ నాకు ఇచ్చేయు, నేను నిజంగా అదంతా చేసి పెడతాను. నా సబ్స్క్రైబర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, 280 కంటే ఎక్కువ మంది లేరు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ముందుకు తోస్తే నేను కూడా ముందుకు వెళ్తూ ఉంటానన్నమాట. నా వీడియోస్తో, నా పనికిరాని కంటెంట్తో ముందుకు వెళ్తూ ఉంటాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ మై వీడియోస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, కామెంట్. బాయ్.